బ్రేకింగ్ న్యూస్. జీహెచ్ఎంసీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. సామాన్యుడి ఇంటి అనుమతి నుంచి కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ బిల్లుల వరకు ప్రతి అడుగున లంచం లేనిదే ఫైల్ కదలటం లేదు. ఇటీవల వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులు జీహెచ్ఎంసీలోని అక్రమాల పుట్టని బద్దలు కొడుతున్నాయి. తాజాగా బోరబొండ 37 సర్కిల్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలత ఓ ఇంటి నిర్మాణ అనుమతి కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఒప్పందంలో భాగంగా సోమవారం ఓ సూపర్ మార్కెట్ వద్ద 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆమెని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కుకట్పల్లి జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి దాదాపు 1,40,00,000 రూపాయల బిల్లుల క్లియరెన్స్ కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 4న ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్ లో చిన్నారెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ కుమార్ కూడా పట్టుబడ్డారు. ఇంజనీర్ దివ్యజ్యోతి కేసు జీహెచ్ఎంసీ చరిత్రలో సంచలనం సృష్టించింది. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ లో అవకతవకలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. దివ్యజ్యోతి భర్త స్వయంగా ఆమె లంచం తీసుకుంటున్న వీడియోలు, బ్యాంక్ లావాదేవీలు, చాటింగ్ వివరాల్ని ఏసీబీకి సాక్ష్యంగా అందించారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో అకౌంట్స్ ఎగ్జామినర్ గా పనిచేసిన సూర్యవంశీ సంతోష్ లంచం కోసం ఓ రిటైర్డ్ ఉద్యోగిని ఇబ్బంది పెట్టాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ పై సంతకం చేసేందుకు 35,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మార్చి 5న డబ్బు తీసుకుంటూ ఉండగా సూర్యవంశీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ పి సరస్వతి దాదాపు 122 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో ఆమెని జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. సరూర్ నగర్ సర్కిల్లో ప్లాట్ యజమాని పేరు మార్చేందుకు 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కారు. ఇక అవినీతిమయంగా లంచగొండితనంతో మునిగిపోయిన జీహెచ్ఎంసీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ లక్ష్మి, మీరు చెప్పినట్లుగానే చాలా వరకు కూడా జీహెచ్ఎంసీకి సంబంధించి పలు డివిజన్లు ఏవైతే ఉన్నాయో, అటు కూకట్పల్లి డివిజన్ కావచ్చు, ముఖ్యంగా సికింద్రాబాద్ డివిజన్ కావచ్చు, అలాగే ఇటు బోరబండ యూసఫ్గూడకు సంబంధించిన డివిజన్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక ఫైల్ ముందుకు వెళ్ళాలన్నా, లేదా ఒక ఇంటి పర్మిషన్ రావాలన్నా, లేదా ఇంకే సర్టిఫికెట్ రావాలన్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులకు ఖచ్చితంగా మూటలు అప్పచెప్పాల్సిందే అంటున్నారు బాధితులు. ఈ నేపథ్యంలోనే చాలామంది బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈవెన్ ఏసీబీ అధికారులు దాడులు చేసి వారిని ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే అవకతవకలకు అవినీతికి పాల్పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని జైలుకు పంపించినప్పటికీ కూడా చాలామంది అయితే మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 2024లో సుమారుగా 3 కేసులు, 2026లో ప్రధానంగా, ఇటు 2025-26లో చూసుకున్నట్లయితే సుమారుగా 7 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 26లోనే 4 కేసులు అవగా అందులో ప్రధానంగా 3 అయితే కనిపిస్తూ ఉన్నాయి. కూకట్పల్లికి సంబంధించినటువంటి ఇంజనీర్ చిన్నారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి 1,40,00,000 రూపాయల బిల్లులకు సంబంధించి క్లియరెన్స్ కోసము 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ డిమాండ్ చేస్తూ ఆ లంచాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడేటువంటి పరిస్థితి. అలాగే ఇటు నిన్న చూసుకున్నట్లయితే నిన్న బోరబండ డివిజన్లో ఉన్నటువంటి ఒక ఏదైతే జిహెచ్ఎంసీ కార్యాలయానికి సంబంధించి 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటుంటూ కూడా శ్రీలత అనేటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ పట్టుబడేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కొంత ఏదైతే ప్రజలు ఉన్నారో జిహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్ ప్రజానికం ఉన్నారో, జిహెచ్ఎంసీలో ఏదైనా పని కావాలి అంటే, లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైనా అనుమతులు కావాలంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మూటలు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఒక బలంగా వారి ప్రజల్లో నాటుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఇక్కడ డబ్బులు లేకపోతే ఇంకేం పని జరగదా, అసలు లంచం లేకపోతే ఇంకేం జరగదా అన్నటువంటి రీతిన పూర్తిగా ఇక్కడ అవినీతి పేరుకుపోయింది అంటూ కూడా ప్రజలు పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఏం చేస్తా ఉన్నారంటూ కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే చాలా వరకు కూడా అవినీతిమయమైనటువంటి అధికారులను ఏసీబీ అధికారులు రైడ్స్ చేసి ఈవెన్ ట్రాప్స్ నిర్వహించి కూడా ఖచ్చితంగా ఆ ట్రాప్స్లో పట్టుకుంటా ఉన్నారు. కానీ కొంతమంది అధికారులు ఇదంతా చూస్తూ ఉండి కూడా మళ్ళీ లంచాలు తీసుకునేటువంటి బాట పడతా ఉన్నారు. సో దీనిపైన ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అసలు ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారు? సో ఇటు
కింది స్థాయికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, జోనల్ కార్యాలయాల్లో పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే కింది స్థాయి అంటే ఈ జోనల్ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కింద కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలాంటి అవినీతికి కనుక పాల్పడితే వారిని అసలు ఉద్యోగాల నుంచే తొలగించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూస్తాం చాలామంది అధికారులపైన ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈవెన్ వారిని జైలుకు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారు తిరిగి వచ్చి అదే ప్లేస్లో కూర్చోవడం, అంటే అదే ఉద్యోగంలో ఉండడం, అదే సీట్లో వచ్చి కూర్చోవడం, తిరిగి మళ్ళీ అదే అవినీతికి పాల్పడుతూ ఉండడం అనేది ఇక్కడ కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అవినీతి పరమైనటువంటి అధికారులను శాశ్వతంగా తొలగిస్తేనే నెక్స్ట్ వచ్చేటువంటి ఆ సీట్లోకి వచ్చేటువంటి అధికారికి ఒక భయం ఉంటుంది, ప్రజల పట్ల జవాబుదారీతనం ఉంటుంది, అలాగే ప్రభుత్వం అంటే కొంత భయం ఉంటుంది అనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జవాబుదారీతనం లేకపోవడం ఒకటి, అలాగే ప్రజలంటే అలుసొకటి, వ్యవస్థ పట్ల భయం లేకపోవడం ఒకటి అనేది ఇక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. దీని పట్ల ఇటు అవినీతి శాఖ ఏదైతే అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కేవలం కేసులు నమోదు చేయడము, వీలైతే వాళ్ళని జైలుకు పంపించడం మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే అవినీతి జరుగుతూ ఉందో అక్కడి నుంచే దాన్ని నిర్మూలించాలనేటువంటి ఆలోచన కూడా పుట్టాలంటూ కూడా చెప్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో సిస్టంలో అవినీతి జరుగుతూ ఉంది కాబట్టి సిస్టమే దాన్ని క్లియర్ చేయాలి. ఖచ్చితంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఏ విధంగా అయితే వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చారో అసలు వాళ్ళని ఈ ఉద్యోగమే కాదు, జిహెచ్ఎంసీలోనే కాదు, ఇంకెక్కడ పని చేయకుండా ఒక కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సామాన్య ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇల్లుకు సంబంధించి పర్మిషన్ కావాలంటే నిన్న బోరబండలో శ్రీలత అనేటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 1 లక్ష రూపాయలు బయట ఒక సూపర్ మార్కెట్ దగ్గర తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మీ సేవలో మీరు అప్లై చేసుకున్న దగ్గర నుండి మీకు పర్మిషన్స్ వచ్చేంత వరకు అన్నీ నేనే చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు 5 ఫ్లోర్లు కావచ్చు, 6 ఫ్లోర్లు కావచ్చు, 10 ఫ్లోర్లు కావచ్చు, ఎన్ని ఫ్లోర్లు అయినా వేసుకొని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ఒక నిర్లక్ష్యపు ధోరణితోటి లంచాలకు మరుగుతూ, అంటే ఒక పచ్చిగా చెప్పాలంటే డబ్బులకు మరిగినటువంటి ఒక మృగాల్లాగా తయారయ్యారు అంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఉద్యోగి సికింద్రాబాద్కు సంబంధించిన కేసు తీసుకున్నట్లయితే రిటైర్డ్ ఉద్యోగి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం జిహెచ్ఎంసీ అదే ఆఫీస్లో పనిచేసి మళ్ళీ అదే జిహెచ్ఎంసీ ఆఫీస్లో పనిచేసి తాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తన ఫైల్ ముందుకు కదపాలని చెప్పేసి అడిగితే అకౌంట్స్ చూస్తున్నటువంటి సూర్యవంశీ ఎవరైతే ఉన్నారో సంతోష్ ఎవరైతే ఉన్నారో 35,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తూ అదే ఆఫీస్లో పనిచేసినటువంటి కనికరం కూడా లేకుండా లంచాన్ని డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి కనీసం వారి ఆఫీస్లో వారి డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వారి దగ్గర కూడా వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. సో ఇదంతా కూడా మారాలి అంటే కేవలం ఎస్, ఇటువంటి అంటే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం, అది కూడా వేల నుండి లక్షల వరకు కూడా తీసుకుంటూ పట్టుబడ్డం అనేవి గతంలోనూ జరిగాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతాయా అంటే జరుగుతాయనే చెప్పచ్చు, ఆగుతాయని ఎక్కడా కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, అలాగే వాళ్ళని ఉద్యోగం నుండి తొలగించడం, ఇటువంటివి కూడా అనేకం జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇటువంటి వారిలో మార్పు రాకపోవటం, లేదంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావటం, వీటి పట్ల అసలు అధికారుల దగ్గర నుండి ఏంటి సమాధానం వచ్చేది, ఎందుకు నిర్మూలించలేకపోతున్నాము అని వాళ్ళ దగ్గర నుండి ఒపీనియన్ ఏంటి? ఎస్ లక్ష్మి, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే చాలామంది మీద ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈవెన్ వాళ్ళని కటకడాల వెనక్కి పంపించారు, కొంతమందిని హోల్లో కూడా పెట్టారు. అంటే ఉద్యోగంలో మళ్ళీ చేరకుండా కొద్ది రోజులు సస్పెండ్ చేసి హోల్లో కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ హయ్యర్ అఫీషియల్స్ ఏం చేస్తూ ఉన్నారు, అసలు కింది స్థాయి నుండే ఈ యొక్క లంచం తీసుకోవడం అనేది, అవినీతి నిర్మూలన అనేది చేస్తే ఈ యొక్క జిహెచ్ఎంసీకి సంబంధించి కొన్ని లక్షల కోట్ల మంది బ్రతుకుతున్నటువంటి ఈ హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ అనేది ఒక ఆయువు పట్టులాగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఇంత దారుణంగా డబ్బులకు అవినీతికి మరిగి చేయాల్సినటువంటి పనిని సరిగ్గా చేయకుండా ఉండడాన్ని ప్రజలైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్లకు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ప్రతిదీ కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకోవాలి అంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక అధికారికి అలాగే ఒక సామాన్య పౌరుడికి సంబంధం లేకుండా పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా జరిగిపోతే అసలు ఎక్కడ కూడా ఈ యొక్క లంచం ప్రస్తావన అనేది రాదు. ఒకవేళ వచ్చినా కూడా వెంటనే కంప్లైంట్ చేసేందుకు ఏసీబీ అధికారులు ఉన్నారు కాబట్టి సో వారు చర్యలు తీసుకుంటారని కూడా
ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే అసలు ఇక్కడ కాంటాక్ట్ లెస్ అనేది ఉండాలి, అసలు ఇంకా అధికారికి సామాన్యుడికి సంబంధం లేకుండా ఉండాలి అంటూ కూడా ఇటు కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కొంతమంది అధికారులు మాత్రము సామాన్యులకు చాలా వరకు అంటే చదువురాని వారు కావచ్చు, లేకపోతే లిటరసీ లేనటువంటి వాళ్ళు కావచ్చు, డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా సేవలు అందిస్తే కొంత వారికి అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులు కూడా అవసరమే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత పెద్ద వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల వల్ల పూర్తిగా జిహెచ్ఎంసీకి ఒక చెడ్డ పేరు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక మచ్చ తెచ్చి పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క అవినీతి తిమింగల అధికారులందరూ కూడా. సో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వీరు అసలు ఎక్కడ కూడా పని చేయకుండా ఎవరైతే అవినీతికి పాల్పడతా ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా పని చేయకుండా అసలు ఇంకొక డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళని తీసుకోకుండా ఉండాలి అంటూ కూడా సామాన్య ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ అలాగే ఈ యొక్క లంచాలు ఇచ్చి ఫైల్స్ ఎవరైతే మూవ్ చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు అసలు అలాంటి పని చేయొద్దంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైనా ఒకవేళ మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి విధంగా మీ ఫైల్ మేము తొందరగా ముందుకు తీసుకెళ్తాము, మీ పని తొందరగా చేసి పెడతాము, సో మీకు ఇంత బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి మాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి లాబింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా యాంటీ కరప్షన్ బ్యూరోని సంప్రదించవలసిందిగా కూడా ఇటు ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు జరిగింది ఏదైతే జిహెచ్ఎంసీలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. కానీ మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కనుక మరింత పటిష్టంగా జిహెచ్ఎంసీ పైన ఒక నిఘా ఉంచాలంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. లక్ష్మి, థ్యాంక్ యూ విజయ్.